'మదగజరాజ'. ఈ పేరే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సరే ఎప్పుడో చిన్నప్పుడు షూటింగ్ కంప్లీట్ అయిపోయాక, ఇప్పుడు ఇన్ని ఇయర్స్‌కి రిలీజ్‌కొచ్చింది ఈ సినిమా. యాక్చువల్‌గా 12థ్ జనవరికే మనకొచ్చేయాల్సింది. ఇంకొంచెం లేట్ అయ్యి, అంటే ఇంకో 19 డేస్ లేట్ అయింది. అయినా 12 ఇయర్స్ లేట్ అయ్యాక ఈ 19 డేస్ అయితే ఏంటి? అవ్వకపోతే ఏంటి? ఏముందిలే. ఆల్రెడీ తమిళ్‌లో జనవరి 12 రిలీజ్ అయింది. 12 ఇయర్స్ లేట్‌గా వచ్చినా వాళ్ళు ఇది సూపర్ హిట్, బంపర్ హిట్ అని రివ్యూస్ ఇచ్చారు. సో, అంతేముందా అని వెళ్ళా. ఇంక సినిమాలోకి వెళ్తే రాజా అండ్ ఫ్యామిలీ అందరూ పెళ్ళికెళ్తారు. అనుకోకుండా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కలుస్తాడు రాజా. వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్ విశ్వనాథ్ అంటే సోను సూద్‌తో వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉంది? మరి వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరికిందా? రాజా ఏం చేశాడు అనేది ప్లాట్. దీంట్లోంచి కామెడీ, మిగిలిన ఎమోషన్స్ అన్నీ క్రియేట్ అవుతాయన్నమాట. ఇంకా సినిమా ఎలా ఉందంటే 12 ఇయర్స్ బ్యాక్ సినిమాని ఎలా చూసాం? అవే కెమెరా యాంగిల్స్, క్యారెక్టర్ యూసేజ్ ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉన్నాయి. హీరోయిన్స్ జస్ట్ ఫర్ గ్లామర్ లాగా అలానే చూపిస్తారు. అండ్ విజయ్ ఆంటనీ వామ్మో! అవేం సాంగ్స్ వశపడలేదసలు. ఏదైనా పర్లేదు అంటే అది సంతానం కామెడీ. బేసిక్‌గా ఇప్పుడు మనకి చూసిన కామెడీ, చూపిస్తున్న కామెడీ మనం ఆల్రెడీ చూసిందే గనక అదే మళ్ళీ తీస్తున్నారు గనక మనకి క్రింజ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మూవీ కొంచెం అలా లేకుండా బెటర్‌గానే అనిపించింది. ఎందుకంటే ఇది జనరల్‌గా ఒరిజినల్‌గా ఉన్న కామెడీ గనక. డెడ్ బాడీ సీక్వెన్స్ ఒకటి బావుంటుంది. మిగతా అంతా ఫ్లాట్ స్టోరీ లైన్ ఉంటుంది. కెమెరా వర్క్ బావుండదు. అంటే ఒరిజినల్ టైమ్‌లో రిలీజ్ అయితే బాగానే ఉండేదేమో. కానీ ఇప్పుడు ఇంత ప్రొడక్షన్ వాల్యూ, సినిమాటోగ్రఫీ ఇంప్రూవ్ అయ్యాక కష్టంగానే ఉంది. ఇంక సినిమా ఎలా ఉందంటే ఫ్లాట్ స్టోరీ లైన్‌తో క్యారెక్టర్ ఆర్క్స్ ఏం లేకుండా మ్యూజిక్ అయితే అసలు బాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. ఇంకా ఏదైనా ఉంది సినిమాలో అంటే అప్పుడప్పుడు నవ్వుకోవడానికి సంతానం సీన్స్ ఉంటాయి. ఇంక మనం చూడాలనుకుంటే దానికోసం మాత్రమే చూడాలి. నాకైతే బిలో యావరేజ్ మూవీ. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.